హలో! హాయ్! నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చక్కటి స్టోరీతో వచ్చానండి. చక్కటి స్టోరీని ఎందుకు చెప్తున్నానంటే, నాకైతే ఈ స్టోరీ ఆహ్, నా చిన్నప్పటి ఫ్రెండ్ ఒకరు పంపించారు. చాలా కళ్ళలో నీళ్ళొచ్చాయన్నమాట. ఐ హోప్ మీకు కూడా అట్లానే కనెక్ట్ అవుతుందనుకుంటున్నా. సరే, ఇంకెక్కువ ముచ్చట్లు చెప్పకుండా నేను స్టోరీలోకెళ్ళిపోతా. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఒక స్కూల్ మాస్టర్ అనమాట. అంటే మాస్టరు రిటైర్ అయిపోతారు. సరే ఒకసారి సిటీకెళ్తారనమాట. ఒక స్టూడెంట్ ఆయన దగ్గరే చదువుకున్న రాము అనే స్టూడెంట్ దగ్గరికెళ్తారు. వెళ్ళి డోర్ కొట్టంగానే ర బెల్ మోగించంగానే రాము డోర్ ఓపెన్ చేస్తాడు. చూసి మాస్టరు ఆయన వైఫ్ అనమాట ఇద్దరు వెళ్తారు. డోర్ ఓపెన్ చేసి రండి, రండి, రండి అంటాడనమాట. కూర్చోండి అని చెప్పి కూర్చోబెడతాడు. అతను రాము ఫేస్ చూస్తేనే అంటే చూసిన వెంటనే అర్థమవుతుంది కదా మనకి అవతల వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉందనేది. ఏదో పెద్ద అంత హ్యాపీగా ఉండడనమాట మాస్టర్ని చూసి. ఎంతైనా చదువు చెప్పిన మాస్టర్ కదా, ఆ హ్యాపీనెస్ కనిపించదు. సరే వెళ్ళి కూర్చుంటారు. చెప్పండి మాస్టరు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడిగితే, ఏం లేదు నాన్న, మేడంకి కొంచెం ఒంట్లో బాగాలేదు, సరే చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను సిటీకి. మొన్న నువ్వు ఊరొచ్చినప్పుడు అన్నావు కదా ఏమైనా అవసరం ఉంటే రండి మాస్టరు అని చెప్పి, అందుకనే వచ్చాను. కొంచెం నాకు హెల్ప్ చేస్తావా? ఈ పూట కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్లే పని ఉంది, కొంచెం నాకు వస్తావా నాతో పాటు అని అడుగుతారు. అడిగితే నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మాస్టర్ ఇవాళ, ఉండండి ముందైతే నేను ఛాయ్ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్ళంగానే కిచెన్లో వైఫ్ ఉంటుంది. అంతకుముందే వైఫ్ కూడా వచ్చి వీళ్ళని చూసి అని చెప్పి అయిష్టంగా నవ్వేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సరే కిచెన్లో వైఫ్ ఛాయ్ చేస్తుంటే ఈ లోపల ఇతను కూడా లోపలికి వెళ్తాడు కదా, రాము కూడా లోపలికి వెళ్తాడు. సరే మాస్టరును వైఫ్ కూర్చుంటారు. వాళ్ళకి కొంచెం అన్ఈజీగా ఉంటుందన్నమాట. ఏంటి మనం అంతే ఇంటి క్లైమేట్ అంతా కూడా ఏదో ఒక నెగటివ్ ఇది ఇస్తూ ఉంటుంది. వీళ్ళు సంహౌ వాళ్ళు అంత సంతోషంగా లేరు మనం రావడం వల్ల అనే ఒక ఫీలింగ్ వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది. ఎంతైనా వాళ్ళు చాలా జీవితం చూసి వచ్చిన వ్యక్తులు. సరే అని ఇంకా అలా ఉంటారు. ఇంతలోకి తను రాము కిచెన్లోకి వెళ్తే వాళ్ళ వైఫ్, ఏంది మనకి తలనొప్పి, ఆయన్ని నువ్వు మొన్న ఊరు వెళ్తే వెళ్ళావు, కామ్గా ఉండొచ్చు కదా, ఆయన్ని మరీ రప్పించాలా ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది. నేనేమి ఏదో మాట వరుసకు అన్నాను అంతే, ఏమైనా అవసరం ఉంటే సిటీ వచ్చినప్పుడు నేనున్నాను మాస్టర్ అని, నాకేం తెలుసు ఆయన ఇట్లా వచ్చేసి ఊడిపడతాడని నేను ఏమైనా అనుకున్నాను అని చెప్పి అంటుంటాడు. సరే వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటారు. ఈ లోపల హాల్లో ఉంటారు కదా వీళ్ళ పాప చాలా చిన్నది, అది జస్ట్ 6 years అట్లా ఉంటాయన్నమాట, 5-6 years. అది నిద్ర లేచి ఇట్లా వచ్చి హాల్లోకి రాగానే వీళ్ళిద్దరు కనిపిస్తే అమ్మమ్మ తాత అని చెప్పి అనుకుంటూ వెళ్తుందనమాట. యాక్చువల్లీ అంతకుముందే వీళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఈ పాపకి అమ్మమ్మ తాత ఉండరు, వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట. అయితే వీళ్ళిద్దరు ఏదో పని మీద వెళ్తూ పాపని అక్కడ వదిలి వెళ్తారనమాట. మాస్టరు వాళ్ళ ఆవిడని చూపించి ఇగో అమ్మమ్మ తాత అని చెప్పేసి వెళ్తారు. ఆ పాప బాగా వాళ్ళతో ఉంటుంది, మంచిగా ఆమె అన్నీ వండి పెడతారు మేడం, చక్కగా బాగా చూసుకుంటారు మనవరాల్లాగా. అయితే వాళ్ళని చూడంగానే ఇంకా పాప మన అమ్మమ్మ తాత అని అంటుందన్నమాట. అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటే ఈ లోపల వాళ్ళ ఆవిడ రుసరుస వచ్చేసి కిచెన్ నుంచి వచ్చి రాము వాళ్ళ వైఫ్ వచ్చి, రా నీకు పని బాట్లేదా, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. పాపం వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు కొంచెం హర్ట్ అవుతారనమాట. సరే కూర్చుని ఉంటారు. ఇంతలోకి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఈ లోపల మాస్టర్ చేయగడుకుందాం అని చెప్పి లేస్తారు. అక్కడ వాష్ బేసిన్ ఉంటుంది, దాని దగ్గరికి పోతుంటే లోపల నుంచి వీళ్ళ మాటలు వినిపిస్తాయి అనమాట. నేను ఏదో ఒకటి చెప్పి ఎట్లనో పంపించేస్తానులే, చాయ్ తాగేసి వెళ్ళిపోతారులే, నువ్వేమంతా ఇది చేయకు, నాకేం తెలుసు వీళ్ళు ఇట్లా ఊడిపడతారని, అది ఇదని చెప్పి మాట్లాడుతుంటే మాస్టర్కి మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా సరే అని చెప్పి చేతులు కడిగేసుకున్న తర్వాత ఈ లోపల చాయ్ పట్టుకుని వస్తాడు రాము. కిచెన్లోంచి చాయ్ తీసుకొని రాగానే చూస్తే హాల్లో వీళ్ళిద్దరు ఉండరు. ఎందుకంటే మాస్టర్ వీళ్ళ మాటలు విన్నారు కదా, చచ్చా ఇంకా అసలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వెంటనే వైఫ్ని తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. అంటే ఏం జరిగిందనేది మేడంకి అయితే చెప్పడాయినా, బట్ మేడం అయితే అర్థం చేసుకుంటుంది సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, అందుకని ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నాం అని. సరే వెళ్ళిపోతారు ఇద్దరు అక్కడి నుంచి. అలా మొత్తానికి ఏ హాస్పిటల్ అయితే అపాయింట్మెంట్ ఉందో అక్కడికి వెళ్తారనమాట. ఎలాగ అసలు డాక్టర్ని కలవడం ఎట్లా, ఇక్కడ ఎక్కడ ఉండాలి, నేనేదో ఈ రాము కొంచెం సహాయంగా ఉంటాడు అని చెప్పి నేను హుటాహుటిన వచ్చాను ఊరు నుంచి, ఎట్లా అని చెప్పి వరి అవుతూ ఉంటారు మాస్టర్. సరే ఇద్దరు హాస్పిటల్లో అట్లా వెళ్తూ ఉంటే వెనకాల ఎదురుగా ఒక అతను వస్తాడనమాట. ఒక కాంపౌండర్ ఉంటారు కదా, కాంపౌండ్ వచ్చి
చూసి ఈయన వెంటనే మాస్టారు నమస్కారం బాగున్నారా అని చెప్పి అంటాడు. అంటే ఆయన ఇట్లా చూస్తాడు. మాస్టర్ నేను రాజుని గుర్తుపట్టిర్రా? మీరు నాకు చిన్నప్పుడు చదువు చెప్పారు అంటే ఆయన కొంచెం కళ్ళజోడు ఇట్లా సరి చేసుకుని అప్పుడు గుర్తొస్తుంది. రాజు రాజు బాగున్నావా అని చెప్పంటే, మాస్టర్ నేను మీ వల్లనే ఇట్లా ఉన్నాను ఇవాళ. నాకు చిన్నప్పుడు అందరు నన్ను గేల్ చేసేవాళ్ళు. నాకు పళ్ళు ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్పి అందరు గేల్ చేసేవాళ్ళు. ఆ ఇదితో నేను స్కూల్కి రాకపోతే మీరు మా ఇంటికి వచ్చి మరి నాకు చదువు చెప్పారు. నాకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయి. ఆ రోజు మీరు పెట్టిన భిక్ష వల్లే నేను ఈ మాత్రం కనీసం నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను. ఎట్లా మిమ్మల్ని ఎట్లా మర్చిపోతా మాస్టరు అని చెప్పి అసలు అతను చాలా ఇదయ్యి, ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు అని అడిగితే అప్పుడు చెప్తారనమాట. ఇట్లా మేడంకి ఇట్లా ప్రాబ్లం ఉంది చూపిద్దామని వచ్చాను అని చెప్పంటే, అయ్యో ఇక్కడ డాక్టర్లు అందరూ నాకు తెలుసు అని చెప్పి వెంటనే ఆమె ప్రాబ్లం రిలేటెడ్ డాక్టర్ అపాయింట్మెంట్ మొత్తం అంతా ఫిక్స్ చేసి తీసుకెళ్ళి దగ్గరుండి చూపించి అన్ని పరీక్షలు చేయించి మొత్తం హాస్పిటల్లో మొత్తం ఒక టముకేస్తాడనమాట. మా అమ్మ నాన్న వచ్చారు, మా ఊరు నుంచి వచ్చారు అని. పాప ఇతనికి ఎవరు ఉండరు. చాలా సంతోషంగా మా అమ్మ నాన్న అంటే తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళు వచ్చారని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడనమాట. మాస్టర్ ఇదంతా చూసిన తర్వాత అనుకుంటారు, ఆయనకి పిల్లలు ఉండరు, నేనేమో సంతానం లేని నేను రామునే నా కొడుకేమో, రాము నన్ను తల్లిదండ్రుల్లా చూసుకుంటారేమో అనుకునే చాలా గంపిడేస్తూ వచ్చాను. అతనేమో అట్లా బిహేవ్ చేశాడు. చివరికి రాజు అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు, అలాంటి రాజు నాకు తల్లిదండ్రుల స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టాడు, చాలు భగవంతుడు అని చెప్పి ఆయన అట్లా చెమరుస్తున్న కళ్ళని తుడుచుకుంటాడనమాట. చాలా చాలా చిన్న స్టోరీ అండి, బట్ ఎంత వాల్యూ, ఎంత ఫీల్, ఎంత ఎమోషన్ ఉందంటే, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఎమోషన్. లైక్ మనం ఇవాల్టి మెకానికల్ లైఫ్లో ఎంతసేపు నేను, నా సంపాదన, నా భవిష్యత్ తరాలు ఇంతే ఆలోచనలో ఉన్నాను తప్ప మనకంటూ కొన్ని బాండ్స్ ఉంటాయి, కొన్ని రిలేషన్స్ ఉంటాయి, కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళతో ఉండే ఒక ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడో మనం మిస్ అవుతున్నామేమో అనిపించింది నాకు. ఈ స్టోరీ విన్న తర్వాత అదే అనిపించింది. సంహౌ మనం కూడా మారాల్సిన టైం వచ్చిందేమో కొంచెం. అంటే ఎమోషనల్గా ఉండే విషయంలో ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం దేవుడు మనకే ఇచ్చాడు. సో అలాంటి అవకాశాన్ని జారు విడుచుకోవద్దు. ఎమోషనల్ ఫూల్ అని చెప్పి ఇట్లా రకరకాల తిట్లన్నీ మనం వింటూ ఉంటాం. ఇట్స్ నాట్ ఫూలిష్ టు బి ఎమోషనల్ అండి. మనం ఎమోషన్స్ ఉన్నాయి, మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అంటే మనం మనుషులుగా ఉన్నాము ఇంకా అనే ఒక అర్థం ఇస్తుంది. అదొక సంకేతం. సో అలాంటి ఎమోషనల్ కనెక్షన్స్ని, ఎమోషనల్ ఆ బాండ్స్ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ వాళ్ళని మనస్ఫూర్తిగా పలకరించండి. ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మన స్టోరీలో చిన్నప్పుడు చదువు చెప్పిన మాస్టర్లో ఎవరో ఒకళ్ళు సహాయం కోరి వస్తే మీరు ఒకవేళ చేయలేకపోతే సున్నితంగా చెప్పండి తప్ప అనవసరంగా వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళని చీత్కరించుకోవద్దు. నాకైతే బాగా అనిపించింది ఈ స్టోరీ, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. లెట్ మీ నో, మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా? మీరెవరితో అయినా తెలియకుండా ఇట్లా బిహేవ్ చేశారా? లేదా మీతో ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తే మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రిసెప్షన్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ డెఫినెట్లీ షేర్ చేయండి, ఎందుకంటే మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చుతుంది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి బిహేవియర్ మనలో తెలియకుండానే మనలో ఉంటే ఖచ్చితంగా మనకి మారేందుకు ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఓకేనా? వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో వరకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.